అది చెప్పడం వెనక ఈ ప్లాన్ అంతా ఉంది. అంటే సెంట్రల్ కమిటీలో ఉన్న ముగ్గురు నలుగురు కలిసి విభేదించి, అంటే 2 లైన్ స్ట్రగుల్ అంటారు. 2 రకాల పందాలు మావోయిస్ట్ పార్టీలో ఉన్నాయి. ఈ నిర్బంధాన్ని మనం ఎదుర్కొని నిలబడలేము. ఖచ్చితంగా మనం కూడా చనిపోతాము. చనిపోయే బదులు మనం బయటికెళ్ళి మళ్ళీ మెల్లగా ఉద్యమాన్ని ప్రారంభించి లీగల్ పోరాటాలు చేసి మళ్ళీ ప్రజల్లో ఉంటే మనం బెటర్ అనేది నమ్ముతున్న ఒక వర్గం ఉంది. లేదు, మనం ఈ నిర్బంధాన్ని తట్టుకొని నిలబడాలి, ఇలాంటి నిర్బంధాలు అనేకం చరిత్రలో చూసాము అని నమ్మే ఒక వర్గం. ఇలా 2గా చీలిపోయారని చెప్తున్నారు. ఒక వర్గానికేమో మల్లోజుల జిల్లా వేణుగోపాలరావు నాయకత్వం వహించాడు. ఆయన బయటకు వచ్చాడు. ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా ఆసన్ కానీ మళ్ళా రాజిరెడ్డి కానీ పడక్కల స్వామి కానీ రాజమన్ కానీ వీళ్ళు కూడా రాబోతున్నారని చెప్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు ఆసన్న బయటికి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడున్న దాంట్లో దేవ్జీ అంటే తిప్పరి తిరుపతి, ఆయన ఇప్పుడు సెంట్రల్ కమిటీ సెక్రటరీ. రెండోది హెడ్మా. వీళ్ళిద్దరే గట్టిగా స్ట్రాంగ్గా ఉన్నారు, సరెండర్లకు వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్తున్నారు. సో ఇప్పుడు తిప్పరి తిరుపతికి పోటీగా యాక్చువల్గా ఆసన్న కూడా ఈ పదవిని ఆశించాడని చెప్తున్నారు, ఏది సెంట్రల్ కమిటీ సెక్రటరీగా. కానీ ఆయనకి రాకుండా తిప్పరి తిరుపతికి అలియాస్ దేవ్జీకి ఇవ్వడం పట్ల కూడా ఆయనకి అసంతృప్తి ఉందని కూడా ఒక వార్త వస్తుంది. ఏదేమైనా ఈయన సరెండర్ అవ్వడం అనేది పెద్ద ఎత్తున ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. ఆల్రెడీ ఈయన 2010లో మహబూబ్ నగర్లో అరెస్ట్ అవ్వాల్సింది, తప్పించుకున్నాడు. 2018లో ఆసన్న చనిపోయినాడని కూడా వార్తలు వచ్చాయి అప్పుడు. కానీ అది అబద్ధం అని తర్వాత తేలింది. అలాంటి సుదీర్ఘకాలం అంటే 90 నుంచి ఇప్పటి వరకు ఆయన సుదీర్ఘకాలం, అటు ఒక 10 ఇయర్స్, ఇది ఒక 25 ఇయర్స్, 35 ఇయర్స్ ఆయన ఉద్యమంలో వివిధ పదవుల్లో పనిచేసి ఉద్యమాన్ని నిర్మించడంలో కీలక పాత్ర వహించిన ఆసన్న ఈరోజు సరెండర్ అయితే మాత్రం మావోయిస్టులకి అది పెద్ద దెబ్బే అని చెప్పచ్చు. అంటే ఎప్పుడు ఇటువంటి స్థితి అయితే నాకు తెలిసి చరిత్రలో మావోయిస్టులు ఎప్పుడు ఎదుర్కోలేదు. అంతకుముందు ఉన్న పీపుల్స్ వార్లో కూడా 92లో ఆ ప్రాంతంలో కొండపల్లి వర్గం గణపతి వర్గంగా చీలిపోయారు. కానీ కొండపల్లి వర్గం చాలా మైనరు. అప్పుడు ఇంత నిర్బంధం లేదు కాబట్టి గణపతి వర్గం మళ్ళీ ఉద్యమాన్ని నిర్మించగలిగింది. పైగా కొండపల్లి వర్గం ఉద్యమంలో యాక్టివ్గా కూడా లేరు. అంతకుముందే వాళ్ళు కొంత ఇనాక్టివ్ అయిపోయారు కాబట్టి ఆ ప్రభావం పెద్దగా పడలేదు. అంతకుముందు కూడా సత్యమూర్తి లాంటి వాళ్ళు బయటకు వెళ్ళినా కూడా పెద్దగా ప్రభావం పడలేదు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే మొత్తం ఉద్యమే 18 జిల్లాలకు పరిమితం అయింది. అందులో 6 జిల్లాలు మాత్రమే యాక్టివ్గా ఉన్నారు. అందులో 4 జిల్లాలు ఛత్తీస్గఢ్లో ఉన్నాయి. సో ఉద్యమ పరిమితి లోనైపోయింది. ప్రధానమైన నాయకత్వం పోయింది. ఎప్పుడైనా కూడా నాయకత్వం ఉంటే కేడర్ని నిర్మించడం ఈజీ, కానీ నాయకుల్ని తయారు చేయడానికి 20-30 ఏళ్ళు పడుతుంది. ఎప్పుడైనా మనం ఇప్పుడు చూస్తున్న ప్రతి నాయకులు కూడా మినిమం 30-40 ఏళ్ళు అనుభవం ఉన్న నాయకులు. అలాంటి వాళ్ళు బయటకు వచ్చేయడం వల్ల సెకండరీ స్థాయి నాయకత్వం అనేది తయారు కావడానికి మళ్ళీ చాలా టైం పడుతుంది. సో ఖచ్చితంగా ఉద్యమం సెట్ బ్యాక్ అయితే అవుతుంది. కాకపోతే లెనిస్ట్ ప్రిన్సిపల్స్ చెప్పేది ఏంటంటే ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి అంటారు. సో ఒక సెట్ బ్యాక్ జరిగినప్పుడు మొత్తం సమీక్షించుకొని ఉద్యమంలో మనం మన వైపు నుంచి ఏం తప్పులు జరిగాయి, మనం ఇటువంటి నిర్బంధాలు వచ్చినప్పుడు ఎలా నిలబడాలి, ఇవి వాళ్ళు గుణపటాలు నేర్చుకొని మళ్ళీ వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రజలకు సమస్యలు ఉన్నంత వరకు ఏదో ఒక సాయుధ పోరాటం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. ప్రజలు లీగల్ పోరాటాలు కుదరినప్పుడు, ఇప్పుడు ఒక పోస్ట్ పెడితేనే అరెస్ట్ చేసే పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. అలాంటప్పుడు ఏం చేస్తారు ప్రజలు? వాళ్ళ అసమ్మతిని, వాళ్ళ నిరసనని ప్రజాస్వామికంగా చేయలేని పరిస్థితి ఏర్పడినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అండర్ గ్రౌండ్కి వెళ్ళి పోరాటం అనేది ఖచ్చితంగా చేస్తారు. మనకి నేపాల్లో కానీ ఇక్కడంతా పెద్ద ఎత్తున ఎందుకు ఉద్యమాలు ఎగుస్తున్నాయంటే వాళ్ళ ప్రజాస్వామిక పద్ధతుల్లో నిరసన తెలియజేయడానికి అంచువేశారు కాబట్టి. ఒక శ్రీలంక అయినా, ఒక బంగ్లాదేశ్ అయినా, ఒక నేపాల్ అయినా, ఒక మయన్మార్ అయినా, ఈ దేశాల్లో ఎందుకు యూత్ తిరగబడ్డారు అంటే ప్రజాస్వామిక ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వాలు పనిచేయలేదు కాబట్టి. ఇక్కడ కూడా ఇప్పుడు అదే పరిస్థితి వస్తే మళ్ళీ యూత్ వెళ్తారు ఖచ్చితంగా. మావోయిస్ట్ కాకపోతే ఇంకొక రకమైన ఉద్యమం మొదలవుతుంది. కానీ ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ అయితే ఒక క్రైసిస్ లోకి వెళ్ళిపోయింది. దీన్ని ఇప్పుడున్న వాళ్ళు తగ్గిపోయారు. మొత్తం సెంట్రల్ కమిటీలో మెజార్టీ చనిపోయారు లేదా సరెండర్ అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఎలా ఎదుర్కొంటుందో మావోయిస్ట్ పార్టీ అనేది చూడాలి మనం.